బాల్య వివాహాలు యాచక వృత్తి నివారణకు పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్య చక్రవేణి తెలిపారు. ఏలూరులోని తన కార్యాలయంలో చక్రవేణి మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాల లోపు వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అలాగే యాచక వృత్తిని ప్రభుత్వం నిషేధించిందని అన్నారు. జిల్లాలో కొన్ని జాతుల వారు యాచకత్వాన్ని ఒక కుల వృత్తిగా భావించి ఈ సెలవు దినాల్లో తమ పిల్లలతో యాచకత్వం చేస్తున్నారని, అటువంటి వారికి ఈ సామాజిక దురాచారం పట్ల అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా యాచక వృత్తి నిర్వహిస్తున్న బాలలు కనిపించినా బాల్య వివాహాలు జరుపుతున్న 1098 కు కాల్ చేసి సమాచారం అందించాలని చక్రవేణి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా స్కూల్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చినాయి. అందరికీ వేసవి సంబరాల్లో రకరకాల యాక్టివిటీస్లో మునిగి తేలుతూ ఉన్నారు. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించి ఈ 7th, 8th, 9th పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకించి ఆడపిల్లలు వారు ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లోని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటాం అన్నట్టుగా అట్రాక్ట్ అయిపోయి వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. వాటితో పాటు ఎవరో ఒకళ్ళు అన్నోన్ కాల్ అయ్యి ఉండొచ్చు, లేదా తెలిసిన అబ్బాయిలు అయ్యి ఉండొచ్చు, వాళ్ళతో లవ్ అని పడుతూ ఉన్నారు. అలా లవ్ అని పడి వాళ్ళతోటి వెళ్ళిపోతూ లేజర్ టైం కింద దొరికింది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోమనే ఇదిలో కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి పిల్లలందరూ ప్రత్యేకించి వేరే వేరే వ్యాపకాల్లో ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కనిపెట్టుకు ఉండండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ అందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏదో ఆడుకుంటున్నారులే అని వదిలిపెట్టేస్తున్నారు, లేదా మగపిల్లలతోటి మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయాలనే తలంపు ఎక్కువ పెడుతూ ఉన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా అమ్మాయికి కానీ, 21 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటే అది బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారము శిక్షార్హులు అవుతారు. దీన్ని ప్రతి గ్రామంలోని ప్రతి స్టూడెంట్కి, ప్రతి తల్లిదండ్రులకి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. అయినప్పటికీ మనకి ఈ అక్షయ తృతీయ బేస్ చేసుకుని మొన్నటి వరకు ముహూర్తాలు, మళ్ళీ 3 నెలల వరకు ముహూర్తాలు లేవనే ఉద్దేశంతో కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలకి 8th క్లాస్, 9th క్లాస్ పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఆ తలంపు పెట్టుకుని మనకి రిపోర్టింగ్లు వచ్చినవి కూడా చాలా వరకు ఒక వారంలో అయితే మాకు 16 కేసులు వచ్చేసినాయి. 2 రోజుల్లో 12 కేసులు వచ్చినాయి. సో ఇవన్నీ దేనికి పరిణామం? మనం అభివృద్ధి చెందుతున్నాము, ఎంపవర్ అవుతున్నాము అంటున్నాము, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయండి అంటున్నాము. కానీ ఈ బాల్య వివాహాల్లో కూడా మనం 5వ ప్లేస్లో ఉన్నాము. అత్యధికంగా బాల్య వివాహాలు కంట్రోల్ చేస్తున్న జిల్లాల్లో ఏలూరు జిల్లా 5వ స్థానంలో ఉంది. అంటే మన దగ్గర కూడా రిపోర్టింగ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానికి టైపింగ్ అన్నది నేర్చుకోవచ్చు, కంప్యూటర్ డిటిపి టైపింగ్ వర్క్ అన్నా చేసుకోవచ్చు, లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి వొకేషనల్ అండ్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవటానికి. వాటిల్లో 3 months కోర్సెస్ ఉన్నాయి, 1 month కోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో జాయిన్ చేయండి మీ పిల్లల్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా కనిపెట్టుకుని ఉండండి. కొన్ని కమ్యూనిటీలు ప్రత్యేకించి కొన్ని జాతుల వాళ్ళు, కొన్ని సంచార జాతుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారితో పాటు పిల్లల్ని తీసుకొస్తున్నారు. అసలు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది నిరోధించబడిన విషయం, అడుక్కోవటం అనేది. కానీ చట్టవిరుద్ధంగా వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అడుక్కోవటం అనేది వాళ్ళ కమ్యూనిటీకి ఒక వృత్తిలాగా చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకుని వచ్చేసి అడుక్కోవటం అనేది మనం రోడ్ల మీద చూస్తూ ఉన్నాము. ప్రతి పౌరుడికి వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలా అడుక్కుంటూ కనిపిస్తున్న పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, అది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పి మీరు ఇమీడియట్గా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము. పిల్లలని చూస్తే కనుక ఇమీడియట్గా 1098 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.